దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూసుకుంటే గ్రీన్ క్యాండిల్. సో ఇది ఎంట్రీ ఇస్తే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు, దీనికంటే ప్రీవియస్ స్వింగ్ హై ఇదే ఉందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్కి పైన క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ జోన్కి పైన క్లోజ్ అయినా, రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అయినా వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవుతుంది. అయితే అది అంత ఈజీగా వెళ్ళలేదండి. యాక్చువల్గా అయితే ఇది చాలాసేపు కన్సాలిడేట్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దాదాపు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 80 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది స్టాప్ లాస్ కొట్టిందని చెప్పాలి యాక్చువల్గా. అయితే నేను సెల్లింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంత డికే రాదు. సో ఇది స్టాప్ లాస్ కొట్టిందండి. మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది మనకి. ఈ క్యాండిల్లో మళ్ళీ సెకండ్ ఎంట్రీ, రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇదైతే మాత్రం చాలా బాగా వెళ్ళిందండి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 60 points స్టాప్ లాస్ అండ్ 85 to 90 points టార్గెట్. ఇది చాలా బాగా మంచి టార్గెట్ ఇచ్చిందండి. మార్కెట్ ఈ క్యాండిల్ వేసింది కదా, ఈ క్యాండిల్ వేసినప్పుడు మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్ అని మనకి తెలుస్తుందండి. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ దాటి పైకి వెళ్ళలేదు. సో మనకి ఇక్కడ మళ్ళీ బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 72 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. అయితే అంత తొందరగా రాలేదండి. ఈ టార్గెట్ కూడా చాలాసేపు కన్సాలిడేషన్, ఇదంతా కన్సాలిడేషన్ జోనే. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరు లాస్ అవ్వడానికి లేదు. చూసారా, ఇక్కడంతా కూడా మీరు ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నారో అదే జోన్లో తిరిగింది మార్కెట్, పైకి కిందకి. సో మీరు ఎక్కడైనా సరే మీది కాస్ట్ టు కాస్ట్లో తీసేయచ్చు. సో ఇది బుల్లిష్ సిగ్నల్ కాదు. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందా అంటే లేదు, ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇన్ కేస్ మీకు ఇది పైకి వెళ్తుంది అనిపిస్తే ఇది రీట్రేస్మెంట్ కోసం వెళ్తుంది. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీకు ఈ జోన్ని దాటితే అప్పుడు మీరు ఇది బుల్లిష్గా మారడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీకు బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు. అంటే మీరు ఓన్లీ 5 EMA మాత్రమే కాకుండా ఇంకొక ఇండికేటర్ని కూడా యూజ్ చేయండి. ఓకే, అది కోర్సులో ఉన్న స్టూడెంట్స్కి అందరికీ తెలుసండి. అది స్వింగ్ ఎలా జరుగుతుంది, మనకి ఎటువైపు ఉంది మార్కెట్, ఎటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది అని. ఇదంతా కూడా మనకి బేరిష్లోనే చూపించిందండి. ఇక్కడి నుంచి కూడా మార్కెట్ బేరిష్గానే ఉంది. సో ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో బుల్లిష్ ట్రేడ్స్ తీసుకోకూడదు. సో మళ్ళీ మనకి ఈ ఎంట్రీలో బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 47 points స్టాప్ లాస్ అండ్ 47 to 50 points టార్గెట్ ఇచ్చిందండి. కానీ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేశారా, ఈ క్యాండిల్లో మనకి సపోర్ట్ జోన్ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఈ క్యాండిల్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఒక 60 pointsకి 50-60 pointsకి ఎగ్జిట్ అయిపోతాము. స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. కానీ మళ్ళీ మనకి ఈ క్యాండిల్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్లో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ లెవెల్స్ తీసేయండి. ఈ క్యాండిల్లో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద ఎంట్రీ అండ్ దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 70 points స్టాప్ లాస్ అండ్ 89 to 90 points టార్గెట్. ఇది మనకి ఎలా తెలిసింది ఇంతవరకు వస్తుంది అని అంటే ఇది 15 minutesలో ఇక్కడ బేరిష్గా మారిపోయిందండి. ఫుల్ బేరిష్గా మారిపోయింది మార్కెట్ ఈ జోన్లో. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ బయటకు వచ్చేస్తాము, ఒక 100 to 120 pointsతో బయటకు వచ్చేస్తాము. సో మళ్ళీ ఇది చిన్న రీట్రేస్మెంట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ లెవెల్స్ తీసేయండి. ఈ లెవెల్స్ తీసేసి మొత్తం అన్ని తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. హ్యాపీగా వచ్చిందండి మార్కెట్. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 80 points స్టాప్ లాస్, 80 points టార్గెట్ హ్యాపీగా ఇచ్చిందండి. సో అలా కాదు, 15 minutesలో చూద్దాం. ఈరోజు 15 minutes చాలా ఎక్సలెంట్గా వర్క్ అయిందండి మార్కెట్. ఈరోజు ఎక్స్పైరీ అయినా సరే చాలా మంచిగా వర్క్ అయింది మార్కెట్. సో స్పైక్స్ అనేవి లేవండి, ఆ ఎక్స్పైరీ స్పైక్స్ అనేవి జరగలేదు. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ పడ్డది. సో దెర్ ఈజ్ నో ఎంట్రీ. సెకండ్ 15 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ క్లోజింగ్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద స్టాప్ లాస్, ఒక 40 to 50 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్. 1:2 ఇచ్చిందండి. అంటే లాంగర్ టైం ఫ్రేమ్లో మనకి తక్కువ ట్రేడ్స్ వస్తాయి కానీ యాక్యురసీ చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్, తెలుసు మీకు. సో ఇది రెసిస్టెన్స్ జోన్లోకి
రెసిస్టెన్స్ జోన్లోకి వెళ్ళి క్లోజ్ అయింది. ఇక్కడ మీరు 120 పాయింట్స్తో బయటకు వచ్చేయచ్చు. సో ఇక్కడ మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో ఇచ్చిందండి. ఈ క్యాండిల్లో మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది కిందకు వస్తుంది అని మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. మనం ఎక్కడ పెట్టుకుంటాం? స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి. 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఎక్స్పైరీ డికే వల్ల, అంటే ఇవి 15 minutes క్యాండిల్స్ అండి. సో డికే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ డికే వల్ల ఈ క్యాండిల్లో మనకి ఈ 80 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేస్తుంది, అంటే 40 పాయింట్స్ పోతుందండి ఇక్కడ. మళ్ళీ ఈ క్యాండిల్లో చాలా మంచి సిగ్నల్ ఇచ్చిందండి. ఈ క్యాండిల్లో మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎంట్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఎంట్రీ వచ్చిందో. దిస్ ఇస్ ద ఎంట్రీ అండ్ దిస్ ఇస్ ద స్టాప్ లాస్. 77 పాయింట్స్ స్టాప్ లాస్, 190 to 200 పాయింట్స్ టార్గెట్. 200 పాయింట్స్ వచ్చిందండి. బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్, 1 2 3. ఓకే, జస్ట్ మళ్ళీ ఒక కన్సాలిడేషన్ క్యాండిల్, మళ్ళీ బూమ్. సో బ్యాంక్ నిఫ్టీలో బాగా వర్క్ అయింది. నిఫ్టీలో అయితే ఇంకా బాగా వర్క్ అయిందండి. నిఫ్టీలో కూడా చూద్దాం ఒకసారి. నిఫ్టీలో ఫస్ట్ 5 minutes చూద్దాము. ఫస్ట్ 5 minutes చూసి తర్వాత ఏం జరిగిందనేది చూద్దాము. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ అండి. సో నన్ను టెలిగ్రామ్లో ఒక యూజర్ అడిగారు, సార్ నిఫ్టీ లెవెల్స్ చెప్పండి అని. నేను బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పెట్టాను, నిఫ్టీ లెవెల్స్ చెప్పండి అని. కానీ నాకు ఇది ఆల్ టైమ్ హైలో ఉందండి. నాకు మార్నింగ్ లెవెల్స్ తెలియలేదు. నేను చెప్పాను, లేదండి ఆల్ టైమ్ హైలో ఉంది కదా, నాకు టెక్నికల్స్ ఎక్కడా కూడా సిగ్నల్ చూపించట్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి అనేది. యాక్చువల్గా ఇది ఓపెనింగ్ క్యాండిల్ అండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్. సో మనం దీనికంటే పైన ఇది ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ కంటే పైన ఉంది క్యాండిల్. చూడండి, ఇది ఆల్ టైమ్ హై కదా. యాక్చువల్గా ఇది ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై నుంచి లోకి వేసుకుంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కంటే పైన క్లోజ్ అయింది. సో ఇది నాట్ వ్యాలిడ్. సో నేను ఆయనకి చెప్పాను, లేదండి లెవెల్స్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ప్రస్తుతం వేయడానికి లేదండి అని చెప్పాను. సో అది తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్ ఎలా తీసుకుందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇదే క్యాండిల్ని లో కింద హై కింద కూడా తీసేసుకుంది మార్కెట్. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. దిస్ ఈస్ ద స్టాప్ లాస్. ఒక 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, హ్యాపీగా 30 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. తెలుసు కదండి మనకి రెసిస్టెన్స్ జోన్లో పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ పడితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు, ఇది గ్రీన్ క్యాండిల్ పడ్డది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. 70 పాయింట్స్ అండి. ఓకే, ఇది 1:3 ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది ఇది యాక్చువల్గా. కానీ ఇది ఎప్పుడే మనకి నిఫ్టీ వన్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళిపోయింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అలా వెళ్ళలేదండి. చూసారా స్టార్టింగ్లో బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ అండి, ఫుల్ కన్సాలిడేషన్. కానీ నిఫ్టీ మాత్రం వన్ సైడెడ్గా మూవ్ అవుతూ వెళ్ళిపోయింది. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర పైకి కిందకి తిరుగుతూ చాలాసేపు కన్సాలిడేట్ అయిందండి. ఇక్కడ ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు మనకి, ఈ జోన్లో ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ మనకి ఇది బేరిష్ సిగ్నల్ ఇచ్చినా కానీ ఇది స్టాప్ లాసే కొట్టిందండి. చూడండి, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం 21 పాయింట్స్కి. 21 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఓకే, అంటే ఆప్షన్స్లో 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అండి. మనం బుల్లిష్ ఎంట్రీస్ కోసం చూడము, ఎందుకంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఈ జోన్ దాటితే తప్ప బుల్లిష్ ఎంట్రీ రాదు. మళ్ళీ ఇక్కడ ఒక మంచి సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటామండి. సో దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ అండ్ మనకి ఇది 17 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 43 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. టార్గెట్ ఇచ్చింది, టైం డికే కూడా తినలేదు. చూసారా, ఇది పైకి కిందకి తిరగలేదండి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ కిందకు వచ్చింది, కొద్దిగా మళ్ళీ తీసుకున్న కాస్ట్ వెళ్ళి మళ్ళీ టార్గెట్ ఇచ్చింది. సో ఇంతసేపు మనం ట్రేడ్లో ఉండలేము అనుకుంటే ఇక్కడ కాస్ట్ వచ్చిన తర్వాత తీసేసి ఇక్కడెక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడెక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఓన్లీ బేరిష్ ట్రేడ్స్ కోసం మాత్రమే చూడాలి మనం, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ క్యాండిల్లో మంచి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్. సో ఇది మీకు ఇంతవరకు వచ్చి ఇక్కడ టార్గెట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసామా, ఈ క్యాండిల్లో మనకి సపోర్ట్ జోన్లో క్లోజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు ఈ క్యాండిల్లో సపోర్ట్ జోన్లో క్లోజ్ అయింది, వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని క్రాస్ చేసింది. సో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కంటే పెద్ద క్యాండిల్ పడిందండి.
సో ఇక్కడ ఇంకా ఈ జోన్ పనిచేయదు, తెలుసు కదండి, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ జోను ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తుందండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. 80 పాయింట్స్, 80 to 90 పాయింట్స్ వచ్చిందండి. ఇది చాలా మంచి ట్రేడ్ ఇచ్చిందండి. చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్లో మళ్ళీ రివర్స్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో రివర్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు వస్తుంది అని తెలుసుకోవడానికి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద 22 పాయింట్స్, 22 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 to 40 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా ఇచ్చిందండి, చాలా మంచి టార్గెట్ ఇచ్చింది ఇది కూడా. సో ఎప్పుడు కూడా 245 తరువాత బయ్యర్స్ ట్రేడింగ్ చేయవద్దు, బయ్యర్స్ కాబట్టి డికే ఉంటుందండి ఎక్స్పైరీ డేస్లో, ప్రత్యేకంగా నేను చెప్పేది ఎక్స్పైరీ డేస్లో, ఓకేనండి. సో అలాగే 15 మినిట్స్ చూద్దాం ఒకసారి. 15 మినిట్స్లో ఏం జరిగింది అనేది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే మనకి బుల్లిష్ క్యాండిల్ అండి. బ్యాంక్ నిఫ్టీలో బేరిష్, కానీ ఇది మాత్రం బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. బుల్లిష్ క్యాండిల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నాము. వేసుకుంటే ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 22 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ నుంచి క్రాస్ చేసి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా టచ్ అయింది. అంటే 70 పాయింట్స్ ఇచ్చిందండి. 1:3 ఇచ్చింది ఒక ట్రేడ్, జస్ట్ బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్. ఓకే, సో ఇది స్ట్రాంగ్ చూసారా, మనకి 5 మినిట్స్ క్యాండిల్లో కన్ఫ్యూజ్ చేసింది, కానీ 15 మినిట్స్ క్యాండిల్లో ఎగ్జాక్ట్గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు ఉండిపోయిందండి. మార్కెట్ ఫైట్ చేసింది ఇక్కడ, యాక్చువల్గా పైకి వెళ్ళడానికి ఫైట్ చేసింది, కానీ మార్కెట్లో స్ట్రెంత్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. సో సెల్లర్స్ ఎప్పుడు మార్కెట్ని కిందకి తీసుకొచ్చేద్దామా అని చూసారనమాట. సో మనకి ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత మనకి ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ద స్టాప్ లాస్, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. మేబీ ఈ క్యాండిల్లో మనకి ఇబ్బంది పెట్టుండొచ్చు, ఈ క్యాండిల్లో ఇబ్బంది పెట్టుండొచ్చు అండి, స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యి ఉండొచ్చు. 45 15 మినిట్స్ క్యాండిల్ కాబట్టి ఇక్కడికి 45 మినిట్స్ అవుతుంది. మేబీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం భూమ్ అండి, నిజంగా చాలా చాలా అనమాట, ఎక్సలెంట్ ఎంట్రీ ఇది. ఎలా అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటారు. వేసుకుంటే దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్, టార్గెట్ వచ్చి 75 పాయింట్స్. అంటే ఇక్కడికే 1:3 వచ్చిందండి. ఈ ఒక్క క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ వేసింది. మళ్ళీ నెక్స్ట్ 130 పాయింట్స్, 20 పాయింట్స్ స్టాప్ లాస్, 120 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందండి. ఎక్సలెంట్ అనమాట. అలా ఉంచితే మనం ట్రేడ్ లేదు, ఇక్కడికి మీరు ఎగ్జిట్ అయిపోయినా కానీ 1:3 అండి, చాలా మంచి ఎంట్రీ కదా. ఓకే, సో 15 మినిట్స్లో మాత్రం ఈ రోజు చాలా చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, సపోర్ట్ జోన్లో క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అవుతుంది, వచ్చి టచ్ అయిందండి ఇక్కడ కూడా. సో మనం ప్రతిరోజు చెప్పుకునే టెక్నికల్సే ఈరోజు 15 మినిట్స్లో మాత్రం చాలా బాగా వర్క్ అయ్యాయి. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.